2019లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా 2014తో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో పార్టీకి ఈసారి 70 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ పోకడలు పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. 80 స్థానాల్లో బీజేపీ కేవలం 38 స్థానాల్లోనే ఆధిపత్యం కనబరుస్తోంది. అయోధ్య రామ మందిరం నిర్మించి అయోధ్యను కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసినా అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. 2019 ఇక్కడ బీజేపీకి 60 స్థానాలు వచ్చాయి. ఈసారి సగానికి పడిపోయింది. ఇక్కడ ఇతర పార్టీలన్నీ ఒక్కటవ్వడంతో బీజేపీకి మైనస్ గా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. ఎన్నికల వేళ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి ఈ తరుణంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది యూపీ యొక్క రిజల్ట్. కనుక మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని చెప్పేసి బీజేపీ భావించింది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా భావించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చూసినట్లయితే బీజేపీకి కేవలం 34 సీట్లు మాత్రమే యూపీలో వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్కి 7 స్థానాలు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి 36 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో 2019 ఎన్నికల్లో చూసినట్లయితే ఇదే బీజేపీకి 62 స్థానాలు వచ్చాయి. అక్కడ 2019 ఎలక్షన్ రిజల్ట్లో చూసినట్లయితే కాంగ్రెస్కి 1 స్థానం మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి కేవలం 5 స్థానాలే వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే గతంలో 5 స్థానాలు వచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీకి ఈ దఫా 36 స్థానాలు ఏ విధంగా వచ్చాయనేసి బీజేపీ శ్రేణులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకేసారి 67 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ 34 స్థానాలకి, అంటే సగం స్థానాలకి బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి. అయితే యూపీలో అక్కడ ఉన్నటువంటి అయోధ్య అంశాన్ని కేరఫ్గా తీసుకుంది. అయోధ్య అంశాన్ని బలంగా దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఈ బీజేపీ కేవలం 34 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోయింది అనేసి బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ 6 స్థానాలకి పుంజుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 6 స్థానాలకు పుంజుకోవడంతో మేము కింగ్ మేకర్గా మారుతామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీకి ఒక ఎదురుదెబ్బ అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్య అంశాన్ని బలంగా తీసుకెళ్ళి అయోధ్యతోని మేము ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పేసి భావించినటువంటి బీజేపీ కేవలం సగం స్థానాలకే ఎందుకు పరిమితమైంది అనేసి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 67 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ కేవలం 34 స్థానాల్లోకే ఎందుకు పరిమితమైంది అనేసి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు విభిన్నంగా ఆలోచించారనేసి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి 36 స్థానాలు ఎందుకు కలిసి వచ్చాయి? గతంలో 5 స్థానాల్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఈ దఫా 36 స్థానాలకు ఎందుకు వచ్చిందంటే సమాజ్వాదీ పార్టీ ఎక్కువ కూడా మైనార్టీ పాలిటిక్స్ చేసిందనేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మైనార్టీ పాలిటిక్స్ చేయడం వల్లనే ముస్లిం యొక్క ఓట్ బ్యాంకు సమాజ్వాదీ పార్టీ కాజేసిందని చెప్పేసి కూడా మనం అంచనా వేయవచ్చు. అదే ముస్లిం యొక్క ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు కలిసి రాలేదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి యూపీలో కలిసి వచ్చింది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి బీఎస్పీ, బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి విడిపోయినటువంటి బీఎస్పీ పార్టీకి 1 స్థానమే వచ్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ కేరాఫ్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఏలినటువంటి బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎంగా ఉన్నటువంటి మాయావతి ఈ ఎన్నికల్లో కనీసం స్థానాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి, కనీసం ఒక సీట్ను కూడా కల్పించుకోలేదని కూడా మనం అంచనా వేయవచ్చు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాయావతి గ్రాఫ్ కూడా ఈ ఎన్నికల్లో కనుమరుగైపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఎల్డీ ఈసారి 2 సీట్లని కైవసం చేసుకుంది. అదేవిధంగా మొత్తానికి యూపీ ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే బీజేపీకి అనుకున్నంత మొత్తంలో సీట్లు రాలేదు. విపక్ష పార్టీలు బలంగా పుంజుకున్నాయి. ఇది బీజేపీ ఆ పార్టీ యొక్క పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క యూపీని కేరాఫ్గా చూపించి అత్యధిక స్థానాలు 80 స్థానాలకు పైగా ఉన్నటువంటి యూపీలోనే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.